అమ్మో టైం ఏడైపోయింది, మా ఆయన వచ్చే టైం అయిపోయింది. రే లేరా, లే లేరా, అప్పుడేనా? మా ఆయన వచ్చే టైం అయిపోయింది. మీ ఆయన వచ్చే టైం అయిందా? అవును, తొందరగా షర్ట్ వేసుకొని బయలుదేరు. ఇదిగో త్వరగా బయలుదేరు, ఈ విషయం తెలిస్తే మా ఆయన చంపేస్తారు. తొక్కలో షర్టు అప్పుడే పంపించేస్తున్నా. ఎంతసేపు రా, వెళ్ళు. ఎక్కడికి వెళ్ళేది? ఆయిల్ అయిపోయింది. ఆయిల్ ఏంటి? అదే బైక్లో పెట్రోల్ అయిపోయింది. అబ్బా, నువ్వు ఏది ఫ్రీగా చేయవు కదరా. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ, బాయ్. 500 ఇచ్చింది. అటు కాదురా, ఇటు. ఏదో బిల్డప్. ఏంటే నైట్ పార్టీలోని హీరోతో ఫుల్ ఎంజాయా? ఎంజాయ్ లేదు, తొక్కలేదు. అదేంటే? మన అమ్మాయిల మూడ్ ఏ టైంలో ఎలా ఉంటుందో వాళ్ళకేం తెలిసే. మనం మూడ్ వచ్చి లైట్ ఆఫ్ చేసినా నిద్ర వస్తుంది అనుకొని పడుకుంటారు. ఇది మాత్రం నిజమేనే. క్లైమేట్ని బట్టి సీజన్ ఏంటో చెప్పచ్చు, కానీ ఎంత ట్రై చేసినా అమ్మాయిల మనసులో ఫీలింగ్స్ అబ్బాయిలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. అవునే, మన అమ్మాయిలు చాలా స్పెషల్. ఎంత స్పెషల్ అంటే ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్కి, ఫిక్స్ చేసిన ఇంజనీర్స్కి, ఆర్డర్ ఇచ్చిన కాస్ట్యూమర్స్కి ఇది స్పెషల్ అని తెలియనంత స్పెషల్. సరే, ఆఫీస్కి టైం అయింది, మన హీరోస్కి కాల్ చేద్దాం పదా. పద. హలో, నేనేరా శ్రీహర్ష. ఏరా స్టార్ట్ అయ్యావా? లేదురా, ఇంకో 10 minutesలో స్టార్ట్ అవుతా. త్వరగా రారా, మన కోసం ప్రియా వన్ వెయిటింగ్ అంటారా? హో అవునా, ఓకే ఓకే. ఓకే, త్వరగా వచ్చా, బాయ్. బాబా, నేను బాబుగా ఉన్నప్పటి నుంచి నిన్నే నమ్ముతున్నాను. ఫైనాన్స్లో చదివిచ్చావు, ఇంట్రెస్ట్ కింద మార్క్స్ ఇచ్చావు, లాటరీలో జాబ్ ఇచ్చావు. ఇక లేట్ చేయకుండా పర్మనెంట్గా పిల్లల్ని ఇచ్చేయి బాబా. నీ పేరు చెప్పుకుంటూ కాపురం చేసుకుని పుట్టబోయే పిల్లాడికి నీ పేరే పెట్టుకుంటా బాబా. ఓకే బాబా, ఆఫీస్కి లేట్ అవుతుంది, వెళ్ళొస్తాను. ఆర్డర్ చెప్పండి సార్. ఏం లేదు, మా ఫ్రెండ్స్ వస్తారు కానీ. చూడటానికి చాలా స్మార్ట్గా ఉన్నావు. చీప్గా ఈ వెయిట్ ఉద్యోగం ఏంటయ్యా? ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. మీరు చూడడానికి చాలా చండాలంగా ఉన్నారు. రిచ్గా ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎందుకు సార్? నాలాగా వెయిట్ ఉద్యోగం చేసుకోవచ్చుగా. ప్రతి ఒక్కడికి లోకు అయిపోయా. పడింది కొడుక్కి పంచి. వెయిటర్లు అంటే మరీ చీప్ అయిపోయారు. ఏదో ఓకే. హాయ్ సంతోష్. హే సంతోష్, నీ ఫ్రెండ్స్ ఎక్కడ? హాయ్. హాయ్ హాయ్. వాళ్ళు ఎక్కడున్నారు? అక్కడే. మాకు పంచలేంట్రా నీకు? పంచు వేయటానికి నువ్వైతే ఏంటి, నేనైతే ఏంటి? ఎక్కడ వేసామన్నది ఇంపార్టెంట్ కాదు, ఎలా పేలిందన్నది ఇంపార్టెంట్. అబ్బా ఒరే, ఫస్ట్ నీ సిస్టమ్ షట్ డౌన్ చెయ్యి. అదిగోరా వస్తున్నారు హీరోస్. హాయ్. హాయ్ రా. హాయ్. babes. ఏంట్రా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా? రాత్రా T20 మ్యాచ్ జరిగిందిలే. నువ్వు వాచరా ప్లేయరా? వాచింగ్ ఏంటి వైరస్ లాగా లేరే. కాస్త చూశాడు, అప్పుడప్పుడు బాల్స్ బౌన్స్ అవుతా ఉంటాయి. రైట్ రా. కాలిందా? అవును, ఇంతకీ పవన్ గాడేరా? అవును, వాడేడి? వచ్చేసా. ప్రసాదం తీసుకోండి. రోజు ఈ ప్రసాదాలు ఏంట్రా? పుణ్యం వస్తుందిరా, తినండి. అబ్బో, ప్రసాదాలు తింటేనే పుణ్యం వస్తుందంటే ప్రపంచంలో సగం మంది సైజ్ 0లో అనుష్కలా తయారవుతారు. రేయ్, వాడు వాడి నమ్మకాన్ని చెప్పాడు, నీ అభిప్రాయాన్ని అడగలేదు. నమ్మకాన్ని గౌరవించు. అభిప్రాయాలు సంస్కారాన్ని మెచ్చుకునేలా ఉండాలిరా. బాగా చెప్పావు మేఘన. సరేరా, నీకు అన్నీ తెలిస్తే
సౌదులలో ఇలా ఎందుకు వస్తాయి? అలా వెళ్ళిపోవడానికి. సరే మీ ఆఫీస్కి టైం అవుతుంది. See, today I'm going to rock my work. డోంట్ బి క్రేజీ. Yeah, I'm serious. షట్ అప్ యార్. ఈవినింగ్ డిస్టర్బ్ చెప్పు సంతోష్. అంతా బాగానే ఉంది కానీ ఎంబీఏ నాది వరదనేస్తున్నాడు. సేమ్ ఫీల్. చీదీనా అమ్మ. చిచి చిచి. చీదీనా అమ్మ జీవితం. కోట్లు కోట్లు ఖర్చు పెట్టి దీనికి పెడతానికి ఏమైంది? ఏబిసిడీలు పక్క పక్కనే పెట్టాలని తెలీదు. ఏది ఎక్కడుందో ఎత్తుక్కోవడానికి సగం జీవితం సంకనాగిపోతుంది. చి. హే స్వప్న, ఏంటి? లైఫ్ బోర్ కొడుతుంది. అయితే నేనేం చేయాలి? మనం పెళ్లి చేసుకుందామా? ఇదేంటి? ఆ? అది కూడా తెలీదా? మోసు. పగిలిపోద్ది. పని ఛీ, చేసుకో. తినే అమ్మ జీవితం. అరే రే, ఏంట్రా ఏం చేస్తున్నావు? బాబా అష్టోత్తరం చదువుతున్నాను రా. ఇది గుడి కాదురా, పూజ ఆపి పంచుడు. మేనేజర్ చూస్తే గంట కొడతాడు. అబ్బో. Hello? సూర్య, Yeah, sir. మీ టీంతో ఒకసారి All of లోపల us are coming, sir. Okay, sir. Come fast. Okay. ప్రీతి, ప్రియా, సార్ పిలుస్తున్నామని. రే ఎండి గారు మన అందరం పిలుస్తున్నారా? కమాన్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. గుడ్ Good మార్నింగ్ morning, సార్. sir. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. సూర్య, మీ ప్రాజెక్ట్ వర్క్ చాలా సూపర్ గా ఉందని మన కంపెనీ నుంచి అప్రిషియేషన్ వచ్చింది. అంతేకాదు, మీ టీం మొత్తానికి వెకేషన్ లీవ్ కింద ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళడానికి చెక్ కూడా ఇష్యూ చేశారు. దిస్ ఈస్ ద కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ ది ట్రిప్. థ్యాంక్ యూ సార్. కమ్ బ్యాక్ సేఫ్. తీరా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గో అహెడ్. ఓకే బై సార్. ఓకే సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఎన్నిసార్లు చేసినా ఫోన్ కలవదేంటి? ఛీ. ఒక్కసారి కలిస్తే బాగుండు. ఏంటి వీడు ఇలా తిరుగుతున్నాడు? ఏరా ఏమైంది అలా తిరుగుతున్నావు? ఇందాక నుంచి మా నాన్న ఫోన్ చేస్తున్నారా, తిరిగి ప్రయత్నించు అంటుంది. ఎంత తిరిగినా ఫోన్ కలవట్లా. రే ఎదవా, తిరిగి ప్రయత్నించండి అంటే నువ్వు తిరిగి ప్రయత్నించండి కాదురా, కాసేపు ఆగి ప్రయత్నించండి అని. ఓహో. ఏమైంది సూర్య? ఏం లేదు, మనోడి తెలివితేటలు ఎంత గొప్పగా ఉన్నాయో అర్థమైంది. సరే పదండి. సరే Let's పదండి. start. రేయ్, ఓకే. బయలుదేరే ముందు అందరూ ఆ బాబాని ప్రార్థించుకుంటే అనుకున్న గమ్యం చేస్తాం. రే, అలాగే రా. బాబాకి మొక్కితేనే గోవా వెళ్తామా, మొక్కకుంటే మైసూర్ ఏమైనా వెళ్తామా? దారి డ్రైవ్ చేసేవాడికి తెలియాలి గాని దేవుడికి కాదురా. దూరం కిలోమీటర్లలో ఉంటుంది కానీ భక్తితో కాదు. నువ్వు స్టార్ట్ చేయరా సూర్య. ఆ, ఓకే ఓకే స్టార్ట్. లెట్స్ మూవ్. ఐ వాంట్ టు సిట్ అట్ బ్యాక్. నేను ఇక్కడే కూర్చుంటాను. కూడా ఓకే, ప్లేస్ నేను లేదా? వెనక్కి కూర్చుంటాను. సరే మేము వెనక్కి కూర్చుంటాం. ఆహా. మంచి ఆల్బమ్ సాంగ్స్ పెట్టు.